వీళ్ళేంద్ర స్వామి ఇలా పరిగెత్తున్నారు, వీళ్ళు ఎందుకు పరిగెత్తున్నారు మీకు కూడా తెలియాలంటే ఈ వీడియో ఫాలో చేసి లాస్ట్ వరకు చూడము. హలో మా అసలు మ్యాటర్ ఏంటంటే శ్రీహరికోట లో రాకెట్ లాంచ్ అంటే నేను మా ఫ్రెండ్ అయితే ఆటోలో అయితే బయలుదేరుతున్నాము. ఇంకా కరెక్ట్ గా మేము వెళ్ళే టైంకి సన్లైట్ కూడా వచ్చేసింది. అటుపక్క ఇటుపక్క నీళ్లు మధ్యలో మేము పోతుంటే వైబ్ అంటే చాలా బాగుందమ్మా. ఇంకా అలా అవి ఎంజాయ్ చేసుకుంటూ మొత్తానికి అయితే మేము అనుకున్న లొకేషన్ కి అయితే వచ్చేసాము. ఆ రాకెట్ లాంచ్ చేసి చూడడానికి కార్లు బస్సులు చూడండి ఎన్ని వచ్చాయో. వీటన్నిటిని సడన్ గా అలా చూస్తాను నాకైతే లోపలికి వెళ్ళాలంటే పాస్ అయితే కావాలమ్మా. మేమైతే పాస్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయటికి మింగేయండి అని చెప్పేసారు. మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకెలాగోలా రిక్వెస్ట్ చేసి ఆధార్ కార్డు చూపిస్తే మమ్మల్ని అయితే లోపల పంపించేసారు. ఇక్కడ టైం అయిపోతుంది, అందరూ అయితే పరిగెత్తున్నారు చూడండి మీరే. ఇదైతే November 2 సాయంత్రం 5:20 అయితే లాంచ్ చేస్తున్నారని చెప్పారు. అందుకని అందరు పరిగెత్తున్నారు. మొత్తానికైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ రాగానే క్రౌడ్ అయితే మామూలుగా లేదు. స్కూల్ పిల్లకాయలు అయితే ఎక్కడెక్కడ నుంచో వచ్చేసారు. ఇది చూడడం నేను కూడా ఫస్ట్ టైం. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు వందే మాత్రం అంటా ఉంటే నాకైతే గూజ్ బంప్స్ వస్తున్నాయి. మీరే వినండి ఒకసారి. ఇంకా టైం కూడా అయిపోయింది. 6 సెకండ్లు అయితే ఉన్నదమ్మా. మీరే చూడండి. ఇంకా అక్కడ అరిసేసడానికి అయితే నాకైతే చెవులు అయితే ఏం మధ్యలో మారం చేపు. ఈ రాకెట్ నేమ్ వచ్చేసి LVM-3 బాహుబలి రాకెట్ అని చెప్పారు. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా శాటిలైట్ దగ్గరికి అయితే చేరుకునింది. ఆ రాకెట్ లోపల నేనకైతే సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆయన ఒక్కడే సాహసం చేసి అయితే వెళ్ళినాడు. ఈ రోజుకైతే ఇదే మా వ్లాగ్. వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా. ఉంటా బాయ్.